హాయ్ అండి. నేను మీ జాబిల్లి ఫుడ్స్. ఈరోజు మీకు నేను గోదావరి స్పెషల్ చీరమేను ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇది కొత్త గోదావరి వచ్చినప్పుడు మాత్రమే లభిస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి రుచి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ పెట్టుకొని గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకోండి. బాగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. దోరగా వేయించుకోండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగాలండి. ఒక స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేపలు ముళ్ళు ఉండదండి. చిన్న చిన్న చేపలు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు చీరమీన చేపలు గిన్నెలోకి వేసేసుకోండి. వేసుకుని అటు ఇటు తిప్పుకోండి. తిప్పిన తర్వాత చూద్దాము. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మాడు పట్టకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఒక 3 స్పూన్లు కొంచెం కారం తక్కువ ఉంది. దాని నుంచి నేను 3 స్పూన్లు వేసుకున్నాను. వేసుకుని కారం వేసుకుని మంచిగా తిప్పుకోండి. కొంచెం కారం ఎక్కువగా ఉంటే నీసు వాసన రాదండి. నీసు వాసన రాదు. జాగ్రత్తగా తిప్పుకోండి. వేసుకుని కారం వేసి మూత పెట్టేసుకున్నాను. బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకుని అంతా కలిసేలాగా గరిటెతో తిప్పండి. బాగా వేగిన తర్వాత టేస్ట్ చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువగా కనిపించింది. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్తో కడుగుతాం కాబట్టి చేపల్ని దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది. అందుకని ఎక్కువ సాల్ట్ పట్టదు. చూసుకుని వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అటు ఇటు గరిటెతో తిప్పండి. అంతే, రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే గోదావరి చీరమీను ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్లో టెస్ట్ చేయండి. ప్లీజ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో కావాలనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.